హలో ఫ్రెండ్స్, పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందటము, దానికి సంబంధించిన కేసులో ఆ సినిమా హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటము, సరిగ్గా 19 గంటల తర్వాత ఆయన విడుదల కావటము, ఈ మొత్తం ఎపిసోడ్ నిన్న లైవ్ టీవీలో కంటిన్యూస్గా కవర్ కావటం అందరికీ తెలిసిందే. నేను లైవ్ టీవీ పర్సన్ కాదు, బట్ అయినప్పటికీ నిన్న నన్ను 2-3 ఛానల్స్ ఒపీనియన్ అడిగినందువల్ల లైవ్ టీవీ ఫాలో అయ్యే ప్రయత్నం చేశాను. తర్వాత ప్రైమ్ టైం చూశాను, ఉదయం న్యూస్ పేపర్లు కూడా చదివాను. బట్ అయినప్పటికీ కూడా ఎక్కడ ఒక సమగ్రమైన కథనం నాకు కనిపించలేదు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా నాకే అనేక ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి. సో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతికే ఒక ప్రయత్నం చేశాను. ఆ సమాధానాలతో ఈ అంశానికి సంబంధించి ఒక సమగ్రమైన వీడియో నేను చేస్తున్నాను. ఈ ఎపిసోడ్లో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. ఒకటి లీగల్, రెండోది మోరల్, మూడోది పొలిటికల్. సో మొట్టమొదట లీగల్ అంశం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న జరిగిన డ్రామా అంతా కూడా లీగల్ అంశమే కాబట్టి అందరికీ తెలిసిందే. అయినా కూడా దీని నేపథ్యం ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షోస్ అనేక చోట్ల వేశారు. అందులో సంధ్యా థియేటర్ ఒకటి. బెనిఫిట్ షో సందర్భంగా ఆ థియేటర్కి అల్లు అర్జున్ వచ్చాడు. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఆమె 9 ఏళ్ల కొడుకు చావు బతుకుల్లో ఇప్పటికీ కూడా ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఆ మర్నాడు మరణించిన మహిళ రేవతి భర్త భాస్కర్ ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నా భార్య మరణానికి థియేటర్ యాజమాన్యము హీరో అల్లు అర్జునే కారణమని. దీని ఆధారంగా పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. వాళ్ళు కూడా అందులో థియేటర్ యాజమాన్యము అల్లు అర్జున్ అని మాత్రమే రాశారు. ఆ తర్వాత వెంటనే 3 అరెస్టులు జరిగాయి. ఆ 3 అరెస్టులు కూడా సంధ్యా థియేటర్ వాళ్లకు సంబంధించినవే. ఒకటి థియేటర్ పార్ట్నర్ అయిన సందీప్, మేనేజర్ నాగరాజు, మూడోది లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ అయిన విజయ్ చంద్ర. వీళ్ళు 3ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారం రోజులకి నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ చాలా మందికి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారని ఎవరు అనుకోలేదు. సహజమేది. భారతదేశంలో పెద్దవాళ్ళు తప్పు చేసినంత మాత్రాన వెంటనే అరెస్టులు అయిపోయి వాళ్ళ మీద విచారణ జరగవు అన్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేస్తారని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇందులో అల్లు అర్జున్ తప్పేముంది అని వాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ తప్పుందా లేదా అన్న విషయం కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఎఫ్ఐఆర్ అయిన వెంటనే అల్లు అర్జున్ హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ వేశాడు. ఈ సంఘటనకి తనకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి తన పేరును ఎఫ్ఐఆర్ లోంచి తొలగించాలి. ఇది ఆయన వేసిన పిటిషన్. ఈ పిటిషన్ సందర్భంగా ఆయన ఏమన్నారంటే, నేను కేవలం సినిమా చూడటానికి మాత్రమే వెళ్ళాను కాబట్టి అక్కడ జరిగిన తొక్కిసలాటకు నాకు సంబంధం లేదు. ఇది నిజమా కాదా మనందరికీ తెలుసు. విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆయన కేవలం సినిమా చూడటానికి మాత్రమే వెళ్ళలేదు. సినిమా థియేటర్ ప్రాంగణంలోకి వెళ్ళిన వెంటనే సన్ రూఫ్ లోంచి పైకి నిలబడి ఆయన ప్రేక్షకులకు చెయ్యి ఊపారు. అప్పుడు తొక్కిసలాట జరిగింది. నిజానికి ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో, సఫర్ అయిన ఫ్యామిలీ, రేవతి ఆమె భర్త భాస్కర్, పిల్లలిద్దరూ అప్పటికే వాళ్ళు థియేటర్ లోపల ఉన్నారు, లోయర్ బాల్కనీలో. అందుకోసమే లోయర్ బాల్కనీ ఇన్ఛార్జిని కూడా అరెస్ట్ చేశారు. సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చుని ఉన్న చోట ఈ తొక్కిసలాట జరగడంతో వాళ్ళిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత ఆమె అక్కడికక్కడే మరణించింది. బాబుని హాస్పిటల్కు తరలించారు. ఒకవేళ ఆయన వచ్చి కామ్గా సినిమా థియేటర్లోకి వెళ్ళుంటే ఈ తొక్కిసలాట జరిగేదా? కానీ అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడన్న విషయం ముందే అందరికీ తెలుసు. అందువల్లనే కేవలం టికెట్లు కొనుక్కున్న 500-600 మందే కాకుండా కొన్ని వేల మంది అక్కడ గుమికూడారు. అంటే ఆయన వస్తున్న విషయాన్ని ప్రచారం చేశారు. అందులో తన బాధ్యత లేదు అని ఆయన చెప్తున్నారు. రెండోది, నేను కేవలం సినిమా చూశాను, నన్నెట్లా తప్పు పడతారు అంటున్నారు. ఇది అక్కడ ఇక్కడ అన్న మాట కాదు, ఆయన కోర్టుకు చెప్పిన మాట. కానీ ఆయన కేవలం సినిమా చూడలేదు. అక్కడికి వచ్చిన అభిమానుల కోసం ఆయన లేచి నిలబడి చేతులూపారు. కాబట్టి అల్లు అర్జున్ ఏం చెప్పుకున్నా ఆయన బాధ్యత ఖచ్చితంగా ఉంది. అయితే ఆయన బాధ్యత అంతటితోనే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. అది కూడా మాట్లాడుకుందాం. మరొక వైపున నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ జరగగానే రాజకీయ పార్టీలు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఖండించాయి. స్వయంగా కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ కూడా ఖండించారు. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే. అమాయకుడైన అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారు, అసలు క్రియేటివ్ ఇండస్ట్రీ అంటే కాంగ్రెస్ వాళ్ళకి గౌరవం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీనికి బాధ్యత కేవలం రాష్ట్ర ప్రభుత్వాందే. ఈ పాయింట్ని మనం పరిశీలిద్దాం. ఇటువంటివి జరిగే అవకాశం ఉన్నప్పుడు బందోబస్తు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. అట్లా బందోబస్తు చేయాలి అంటే ఎవరైతే ఇటువంటి ఈవెంట్స్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా పోలీసుల సహాయం కోరాలి. దీనికి సంబంధించి సంఘటన జరిగిన మర్నాడు పోలీసులు ఏం చెప్పారో చూద్దాం. సంఘటన జరిగిన మర్నాడే సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ అసలు దీనికి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు అన్నాడు. డిసెంబర్ 8న ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ కూడా మాకు దీనికి సంబంధించి ఏ సమాచారం లేదు అన్నాడు. అంటే ఒక ఏసీపీ డీసీపీ ఇద్దరు కూడా ఇదే మాట చెప్పారు. ఆ తర్వాత సంధ్యా థియేటర్ వాళ్ళు
బందోబస్తు కోసం పెట్టిన లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్ లో వాళ్ళు చాలా క్లియర్ గా థియేటర్ కి హీరో హీరోయిన్ మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి బందోబస్తు చేయండి అని అడగటం ఉంది. అది రిసీవ్ చేసుకున్నట్టుగా పోలీసు వాళ్ళ స్టాంప్ కూడా ఉంది. ఇది బయటకు వచ్చిన తర్వాత సౌత్ సెంట్రల్ జోన్ వాళ్ళు నిన్న మళ్ళీ మరొక ప్రకటన విడుదల చేశారు. మాకు రోజు అనేక బందోబస్తు రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి, వాటన్నిటికీ రొటీన్ గా మేము కొంతమందిని పంపిస్తాము. ఈవెంట్ చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయినప్పుడు వాళ్ళు వచ్చి డీసీపీని కానీ ఏసీపీని కానీ కలిసి విషయం వివరిస్తే మేము మరింత పెద్ద బందోబస్తు చేసేవాళ్ళము. వాళ్ళెవరూ మమ్మల్ని కలవలేదు, ఒక రొటీన్ లెటర్ గా వచ్చింది కాబట్టి మేము చూసుకోలేదు అని చెప్తున్నారు. ఇది వాస్తవం కూడా అయ్యే అవకాశం ఉంది. మీకు ఏదైనా సహాయం కావాలంటే మామూలు పద్ధతిలో వెళ్తే జరగదు, మీరు ప్రత్యేకంగా పనిగట్టుకుని వెళ్ళి మాట్లాడాలి లేదా రికమెండ్ చేయించుకోవాలి. మరొకసారి పోలీసులు చెప్పకనే ఈ విషయం చెప్పారు. కవర్ చేసుకునే ప్రయత్నంలో ఈ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అన్న విషయం చాలా క్లియర్ గా అర్థమైంది. ఇకపోతే అల్లు అర్జున్ అరెస్ట్. అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు మధ్యాహ్నం 11-11:30 ప్రాంతంలో వచ్చారు. ఆయన అక్కడి నుంచి అరెస్ట్ చేసి 12 గంటల ప్రాంతంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. గాంధీ హాస్పిటల్లో టెస్టులు కూడా చేయించారు. నిన్న రిమాండ్ కి పంపించే ముందు వాళ్ళ మెడికల్ కండిషన్ ఎట్లా ఉంది అని ఒక రిపోర్ట్ తీసుకోవడం అనేది పోలీసులు సాధారణంగా చేస్తారు. బట్ అందరి విషయంలో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చాలా సార్లు పెట్టి కేసుల్లో తీసుకుపోయే వాళ్ళు ఎవరిని కనీసం డాక్టర్కి మొహం కూడా చూపించరు. ఒక్కొక్కసారి లాకప్లో వేసి వాళ్ళని భయంకరంగా కొట్టిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో, కొన్ని కేసుల్లో వారం రోజుల తర్వాత కూడా వాళ్ళు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు డాక్టర్కి వాళ్ళని కనీసం చూపించకుండా వాళ్ళ కండిషన్ బాగానే ఉంది అని లెటర్ తీసుకొస్తుంటారు. బట్ అల్లు అర్జున్ కేసులో అంత మీడియా చూస్తున్నప్పుడు ఆ పని చేయలేరు కాబట్టి ఆయన్ని గాంధీ హాస్పిటల్ కూడా తీసుకుని ఆ రిపోర్ట్ కూడా తీసుకున్నారు. నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. 5 గంటల కల్లా ఆయన్ని చంచల్ కూడా జైలుకి పంపించారు. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే అప్పటికే వాళ్ళు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చింది. ఇప్పుడు మేము వినము, మండే వింటామని చెప్పారు. మామూలుగానే హైకోర్టు బెంచ్ మీద వితిన్ వీక్ రావటం అనేది చాలా పెద్ద విషయం. అంతేకాదు, ఒకసారి అరెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ పిటిషన్ కూడా హైకోర్టు విన్నది వెంటనే. ఒకవైపు రిమాండ్కి సంబంధించి పోలీసులు నాంపల్లి కోర్టుకు వెళ్తే ఆయన లాయర్ల బృందంలో కొంతమంది నాంపల్లి కోర్టుకు, మరికొంతమంది హైకోర్టుకు వెళ్ళి అర్జెంట్ మోషన్ మూవ్ చేశారు బెయిల్ కోసం. ఈ బెయిల్ ని విన్న హైకోర్టు వెంటనే ఇంటరిం బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. ఇది కూడా చాలా అరుదైన సంఘటన. అంటే హైకోర్టు ఒక కేసులో 2 పిటిషన్లు ఒక రోజే వినటము, వెంటనే తీర్పు ఇవ్వటము. జనరల్ గా బెయిల్ కి సంబంధించి ఒక రూల్ ఉంటుంది, కింద కోర్టు నో అన్న తర్వాత మాత్రమే పై కోర్టుకు రావాలి. ఈ విషయంలో అది కూడా పాటించలేదు. ఈ ఒక్క అల్లు అర్జున్ విషయంలో మాత్రమే కాదు, దేశంలో ప్రతి సెలబ్రిటీ విషయంలో ఇలాగే జరుగుతుంది. గతంలో మనం అర్నబ్ గోస్వామి విషయంలో కూడా చూసాం. సరిగ్గా అర్నబ్ గోస్వామికి కూడా కింద కోర్టులో పిటిషన్ వేశారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవి 2 విచారణకు రాకముందే వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. 5వ రోజే బెయిల్ వచ్చేసింది. సో సరిగ్గా అల్లు అర్జున్ విషయంలో అయితే అన్ని రోజులు కూడా పట్టలే, ఒకటే రోజు బెయిల్ వచ్చింది. 5 గంటల తర్వాత బెయిల్ అప్లోడ్ అయింది కాబట్టి జైలు నిబంధనల ప్రకారం అదే రోజు విడుదల చేయడం కుదరదు కనుక ఇవాళ ఉదయం చేశారు. బట్ ఇవాళ ఉదయం చేయడం కూడా మరొక అరుదైన సంఘటన. జనరల్ గా బెయిల్ రిలీజెస్ అన్ని ఎట్లా జరుగుతాయంటే, ఒక జైల్లో ఉన్న ఖైదీలకు ఆ రోజు వచ్చిన బెయిల్స్ లేకపోతే విడుదల అన్నిటినీ తీసుకుని సాయంత్రం 5 గంటలకు అందరినీ ఒకేసారి రిలీజ్ చేస్తారు. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం సాయంత్రం 5 గంటల దాకా ఆగకుండా ఉదయాన్నే రిలీజ్ చేశారు. చట్టం అందరికీ సమానం కాదు. ఇది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. కొందరి విషయంలో మాత్రమే ఇది జరుగుతుంది. అల్లు అర్జున్ కి, అర్నబ్ గోస్వామికి న్యాయం చాలా వేగంగా దొరుకుతుంది. చంద్రబాబు నాయుడుకి కొంచెం లేట్ అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళకి మరికొంత లేట్ అవుతుంది. మానవ హక్కుల కార్యకర్తలకైతే ఎప్పటికీ న్యాయం అందదు. ఇది ఈ దేశంలో జస్టిస్ సిస్టమ్ పనిచేసే విధానం. కానీ నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏమన్నారు? ఇస్ దేశ్ మే సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ क्यों अरेस्ट हुआ है? मतलब इस देश में आम आदमी से लेकर प्रधानमंत्री तक कॉन्स्टिट्यूशन इज वन एंड द सेम. सबके लिए एक ही तरह రూల్ అండ్ రిథమ్ హే. స్టార్స్ కి వేరే చట్టాలు, ప్రజలకు వేరే చట్టాలు ఉంటాయా? ఉండవు. అందరికీ ఒకే చట్టం ఉంటుందని. ఒకే చట్టం ఉంటుంది కానీ ఒకేలాగా పనిచేయదు. ఇది మరొకసారి రుజువైపోయింది. ఇకపోతే కేసులోకి మరింత డీప్ గా వెళ్దాం. అల్లు అర్జున్ మీద 2 సెక్షన్ల ప్రకారం కేసు పెట్టారు, 105 అండ్ 118. 105 అంటే మన పాత ఐపీసీ 304 కి ఈక్వలెంట్. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, సెక్షన్ 105 ఆఫ్ ద బిఎన్ఎస్, ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ ప్రకారం పెట్టారు కదా, డీల్స్ విత్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ విచ్ ఈస్ a serious offense where the death of an individual is caused by either the intention to kill or with knowledge that such an act is likely to cause death. ఇక్కడ ఏంటంటే
కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది సెక్షన్. కానీ ఇక్కడ మనిషి ప్రాణం పోయింది, ప్రాణం పోవటం వేరు, ప్రాణం తీయటం వేరు. అట్లా ప్రాణం పోయే అవకాశం ఉందని తెలిసి మీరు ఆ పని చేస్తే అది కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. మనం కావాలని ఎవరైనా చంపితే అది మర్డర్, కానీ ఒక మనిషి ప్రాణం పోతే దానికి మనం కారణం అవటం కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. ఇది ఇక్కడ ఉన్న డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటంటే ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవతల మనిషి ప్రాణం పోతుందని తెలిసి కూడా మీరు ఇటువంటి యాక్ట్ చేస్తే అప్పుడు మాత్రమే ఇది నేరం అవుతుంది. ఇక రెండో సెక్షన్ 118A కింద పెట్టారు. దీంట్లో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, దిస్ సెక్షన్ డీల్స్ విత్ ద ఇంటెన్షనల్ ఇన్ఫ్లిక్షన్ ఆఫ్ ఫిజికల్ హార్మ్ యూజింగ్ డేంజరస్ టూల్స్ ఆర్ మెథడ్స్. ప్రమాదకరమైన టూల్స్ కానీ మెథడ్స్ కానీ వాడి ఇతరులకు హాని చేస్తే ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. ఈ రెండు ప్రూవ్ అయితే మొదటి దానిలో 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది, రెండో దానిలో 3 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ ఇవి ప్రూవ్ అవుతాయా? ఇంటెన్షన్ ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్కి ఆ మనిషి చనిపోవాలని ఇంటెన్షన్ ఉంది అని ప్రూవ్ చేయటం చాలా కష్టం. ప్రూవ్ చేయటం మాత్రమే కాదు, అది వాస్తవం కూడా కాదు. ఎందుకంటే ఇటువంటి ఒక తొక్కిసలాట జరిగి అందులో ఒక మనిషి చనిపోవాలని అల్లు అర్జున్ ఖచ్చితంగా కోరుకునే అవకాశం లేదు. కాబట్టి అటువంటి ఇంటెన్షన్ ఏది కూడా అల్లు అర్జున్కు ఉండే అవకాశమే లేదు. కేవలం కేసు మాత్రమే తీసుకుంటే అటువంటి ఇంటెన్షన్ అల్లు అర్జున్కి లేదు అని ప్రూవ్ చేయటం చాలా చాలా ఈజీ. కాబట్టి ఈ కేసుల్లో శిక్షలు పడతాయని నేను అనుకోను. కానీ ఒక మనిషి అయితే చనిపోయింది కదా, ఈ చనిపోయిన మనిషికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? థియేటర్ యాజమాన్యం ఏం చెప్తుంది? జరిగింది బెనిఫిట్ షోలో. బెనిఫిట్ షో అనేది డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు వేసుకుంటారు వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి. కేవలం మాకు థియేటర్ ఛార్జీలు మాత్రమే చెల్లిస్తారు అంటున్నారు. బట్ కొన్ని థియేటర్స్ లో ఈ పర్సంటేజ్లు కూడా ఉన్నాయి. ప్రసాద్ థియేటర్స్ లో ఆ పర్సంటేజ్లు లెక్క కుదరకపోవటం వల్లనే పుష్ప రిలీజ్ కాలేదు కూడా. సో ఇక్కడ పర్సంటేజ్లు తీసుకున్నారా, కేవలం థియేటర్ ఛార్జీ చెల్లించారా మనకు తెలియదు. కానీ ఇందులో కేవలం సంధ్యా థియేటర్నే బాధ్యులు చేయటం కూడా నిజంగా తప్పు. ఎందుకంటే ఇందులో డిస్ట్రిబ్యూటర్ హస్తం కూడా ఉంది. FIR కాపీ చూస్తే డిస్ట్రిబ్యూటర్ పేరు కానీ ప్రొడ్యూసర్ పేరు కానీ ఎక్కడా లేదు. కేవలం చనిపోయిన వ్యక్తి భర్త భాస్కర్ ఏదైతే చెప్పాడో, థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్, ఈ 2 పేర్లు మాత్రమే FIRలో పెట్టారు. పోలీసులకి ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత వెంటనే FIR బుక్ చేయరు, దాని మీద విచారణ జరుపుతారు. విచారణ జరిపి ఈ విచారణతోటి వాళ్ళు ఒక FIR బుక్ చేస్తారు. అఫ్ కోర్స్ ఆ తర్వాత మరింత లోతైన విచారణ జరిపి ఛార్జ్ షీట్ వేస్తారు. కానీ ముందు FIRకి కూడా ఒక ప్రాథమిక విచారణ జరుపుతారు. ఇందులో వాళ్ళకి ఎక్కడా కూడా బెనిఫిట్ షో అనేది డిస్ట్రిబ్యూటర్స్ వేస్తారు అన్న విషయం తెలియలేదా? ఎందుకు డిస్ట్రిబ్యూటర్స్ పేరు కానీ లేదా ప్రొడ్యూసర్ పేరు కానీ ఎందుకు వేయలేదు? ఇది ఒక ప్రశ్న. పోలీసులు కేవలం తమకు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా FIR బుక్ చేశారు కానీ వాళ్ళు ఏ రకమైన విచారణ జరపలేదు అని మనకు ఈ కంప్లైంట్ ని FIR ని చూసి అర్థమవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక సంఘటన జరిగింది, ఒక మనిషి ప్రాణం పోయింది, దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పటికే చాలా మంది విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు. అసలు ఆమె సినిమాకి ఎందుకు వెళ్ళాలి, పిల్లలతో సినిమాకి ఎందుకు వెళ్ళాలి, సినిమా చూడకపోతే చచ్చిపోతామా, చూసారా సినిమా చూడటానికి వెళ్ళి చచ్చిపోయింది కాబట్టి ఆమెదే తప్పు అని అంటున్నారు. ఒకవేళ చనిపోయిన వ్యక్తి 39 ఏళ్ల మహిళ కాకుండా 22 ఏళ్ల యువకుడు అనుకో, అప్పుడేమంటాం? అప్పుడు కూడా ఇదే మాట అంటాం, ఏంటి ఫ్యాన్స్, ఏంటి పిచ్చి, ప్రాణం పోగొట్టుకున్నాడు కదా కాబట్టి అభిమానులదే తప్పని కూడా అంటారు. అంటే బేసిక్ గా ఒక సంఘటన జరిగితే అందులో ఎవరైతే దెబ్బతిన్నారో, ఎవరైతే విక్టిమ్ గా మారారో ఆ విక్టిమ్ ని బ్లేమ్ చేయడం అనే కళలో మనం పూర్తిగా ఆరితేరిపోయాం. ఎందుకంటే అది మనకు చాలా ఈజీ. పెద్దవాళ్ళని ఒక మాట అనడానికి మనకు చాలా భయం. అందులో సినిమా యాక్టర్లు అయితే ఇంకా వాళ్లే మన దేవుళ్ళు కదా, వాళ్ళు తప్పు చేయరని మనందరం నమ్ముతాం. మొన్న మోహన్ బాబు విషయంలోనూ ఈ అల్లు అర్జున్ విషయంలో కూడా చాలా మంది విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు. మోహన్ బాబు విషయంలో అక్కడికి వెళ్ళిన రిపోర్టర్దే ఎట్లా తప్పో, థియేటర్కి వెళ్ళిన రేవతిది కూడా అట్లాగే తప్పు అని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, న్యాయపరంగా వీళ్ళకేమీ జరగదు. మనకందరికీ బాగా తెలుసు. ఎందుకంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళకి కూడా ఏమీ జరగదు. అల్లు అర్జున్ కేసులో అయితే ఈ కేసులో శిక్ష పడటానికి ఉన్న అవకాశాలు వెరీ 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 మినిమం. కాబట్టి శిక్ష పడుతుందని కూడా నేను అనుకోను. కానీ అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాడా లేదా అన్నది మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అంశం. సంధ్యా థియేటర్ లాంటి చోటికి ఆయన వెళ్ళటమే తప్పు, అందులో ఏమీ సందేహం లేదు. రెండోది, ఆ సంఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరెట్లా ఉంది? ఆయన థియేటర్లో ఉండగానే ఇది జరిగింది, అక్కడే తెలుసు జరిగిన విషయం, ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా ఇన్స్టాగ్రామ్లో ఆయన రీల్స్ అప్డేట్ చేస్తున్నాడు సినిమా ప్రమోషన్కి సంబంధించి. 2 రోజుల దాకా కూడా ఈ సంఘటన మీద స్పందించలేదు. 2 రోజుల దాకా ఈ ప్రస్తావన లేదు. ఈ 2 రోజులు కూడా అల్లు అర్జున్ స్పందించటం లేదు అనే విమర్శలు వచ్చిన తర్వాత
అప్పుడు మాత్రమే స్పందించి అప్పుడు ఒక 25 లక్షలు ఆయన ప్రకటించాడు. ఇది సరిగానే అనిపిస్తుందా మీకు? అభిమానులకు నిజంగా ఇది సరిగా అనిపిస్తే మాత్రం ఈ అభిమానులోనే ఏదో లోపం ఉంది అని అనుకోవాలి. మరొక వైపు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్కు కారణమయ్యాడో ఆ వ్యక్తి భాస్కర్ నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే అల్లు అర్జున్కి నా భార్య మరణానికి ఏమీ సంబంధం లేదని మాట మార్చేశాడు. అవసరమైతే నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటానని కూడా అన్నాడు. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది ఆయన ప్రెషర్తో అన్నాడా, భయపడన్నాడా మనకు తెలియదు. బట్ ఆయన విత్డ్రా చేసుకుంటే ఈ కేసు విత్డ్రా అవుతుందా? ఇది మరొక లీగల్ అంశం. విత్డ్రా కాదు. ఎందుకంటే ఎనీ క్రిమినల్ కేసెస్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద పర్సన్. ఈ కేసులో ఆయన కంప్లైంట్ మాత్రమే ఇస్తాడు కానీ కేసు నడిపేది ప్రభుత్వమే. ఈ కేసు ప్రభుత్వం నడుపుతుంది, సాక్ష్యాలు పోలీసులు సేకరిస్తారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తాడు. సో కేసు అంతా ప్రభుత్వం నుంచే నడుస్తుంది. నిజానికి భాస్కర్ అనే వ్యక్తి అసలు కంప్లైంట్ చెయ్యకపోయినా కూడా పోలీసులు ఈ కేసు పెట్టాల్సిందే. ఒక అసహజమైన మరణం జరిగినప్పుడు దానికి సంబంధించి కేసు పెట్టి ఈ మరణానికి కారణం ఎవరు అని విచారించి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి దాన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఆయన కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నప్పటికీ కూడా ఈ కేసు ఎక్కడికి పోదు, కేసు ఇక్కడే ఉంటుంది. బట్ ఏం జరుగుతుంది? ఆయన హాస్టైల్ అవుతాడు. అంటే సాక్ష్యం చెప్పడానికి రాడు. ఆయన వచ్చినా కూడా సాక్ష్యం సరిగా చెప్పకపోవడం, ఇదంతటినీ కూడా హాస్టైల్ అవటం అంటారు. అంటే దానివల్ల కేసు నిర్ద్వందంగా ప్రూవ్ కాదు. ఒక్క సినిమాకి 300 కోట్లు తీసుకున్న హీరోకి వీళ్ళని హాస్టైల్ చేయించడం ఏమంత పెద్ద విషయం? ఈ విషయం కూడా మాట్లాడుకోవాలి. పుష్ప 2 బడ్జెట్ 500 నుంచి 600 కోట్లు అంటున్నారు. 500 కోట్లు ప్రొడక్షన్ బడ్జెట్ అయితే మరో 100 కోట్లు దాని మార్కెటింగ్ బడ్జెట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రొడక్షన్ 500 కోట్లు అనుకుంటే అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 300 కోట్ల రూపాయలు అతని రెమ్యూనరేషన్. అతని 300 కోట్లు తీసుకున్నాడు కాబట్టే ఈ సినిమా భారీ బడ్జెట్ అయింది. భారీ బడ్జెట్ అయింది కాబట్టే ఇది తప్పనిసరిగా 1000 కోట్ల క్లబ్లోకి చేరాల్సిన అవసరం వచ్చింది. నిన్న ఇవాళ చూస్తే థియేటర్లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. డిసెంబర్ నెలంతా కూడా ఇంకా ఏ పెద్ద సినిమా రిలీజ్ కాకుండా దేశవ్యాప్తంగా అందరితో మాట్లాడుకుని మరీ పుష్పాని రిలీజ్ చేశారు. కానీ వారం తిరిగేసరికి సినిమా థియేటర్లన్నీ దాదాపుగా పోసిపోతున్నాయి. అంటే వాళ్ళకు ముందే తెలుసు ఇది వారం రోజుల కంటే ఎక్కువ ఆడే సినిమా కాదు అని. కాబట్టే వాళ్ళు ఆ స్థాయిలో అంటే 1000 కోట్లు చేరాలి కాబట్టి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి విపరీతంగా మార్కెట్ చేసి ఒక క్రేజ్ క్రియేట్ చేసి అభిమానుల జేబుల నుంచి, ఐ రిపీట్, మొదటి రోజు బెనిఫిట్ షోలు మొదటి వారం చూసే వాళ్ళందరూ కూడా అభిమానులే. సో అభిమానుల నుంచి ఈ డబ్బును సంపాదించడం కోసం చేసిన ప్రయత్నమే ఈ మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ వల్ల జరిగే మేజర్ లాభం ఎవరికి? అల్లు అర్జున్కి. ఎందుకంటే 500-600 కోట్లు అయిన సినిమాలో 300 కోట్లు కేవలం హీరోనే రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. అల్లు అర్జున్కి 300 కోట్లు ఇవ్వటం కోసం జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో ఒక మనిషి ప్రాణం పోతే దాని బాధ్యత అల్లు అర్జున్కి లేదా? అల్లు అర్జున్ తీసుకోవాల్సిన అవసరం లేదా? హ్యూమిలిటీ అంటారు కదా. ముఖ్యంగా అల్లు ఫ్యామిలీ నుంచి ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్ కోర్స్ సినిమాల్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది హీరోలు ఉన్నారు, దే ఆర్ ఆల్ వెరీ టాక్సిక్ మెన్. వాళ్ళే దేవుళ్ళుగా ఊహించుకొని మేము ఏం చేసినా నడుస్తుంది అని ప్రవర్తించే హీరోలు ఉన్నారు. మీకు ఆ పేర్లు నేను చెప్పకుండానే మీ అందరికీ తెలుసు. బట్ అల్లు ఫ్యామిలీలో మనకి ఎప్పుడూ కనపడలేదు. కాబట్టి కూడా అల్లు అర్జున్ అట్లా ప్రవర్తించడం అనేది చాలా చాలా అన్యాయం, దారుణం అని కూడా నేను అంటాను. అల్లు అర్జున్ తప్పే లేదు, ఆమెదే తప్పని వాదించేవాళ్ళు ఒక్కసారి ఈ విషయం ఆలోచించండి. ఆయనకి 300 కోట్లు రావటం కోసం ఒక సినిమా బడ్జెట్ భారీ అయింది. ఆ భారీ బడ్జెట్ని రాబట్టడం కోసం ఒక మార్కెటింగ్ ఫ్రెంజీ క్రియేట్ చేశారు. అందులో తొక్కిసలాట జరిగింది. దానివల్ల ఒక ప్రాణం పోయింది. ఇవాళ తెలుగు కమర్షియల్ సినిమాలన్నీ కూడా హీరోల చుట్టూ తిరుగుతున్నాయి. దాని నుంచి వచ్చే లాభాలు, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా నాకే కావాలి, దాని నుంచి జరిగే నష్టానికి మాత్రం నాకు సంబంధం లేదు అనే మనుషుల్ని మనం హీరోలుగా చూద్దామా? ఇది ఒక అంశం. ఇక చివరిది పొలిటికల్ అంశం. అసలు ఈ అరెస్టే చాలా సర్ప్రైజింగ్. అరెస్ట్ చేస్తారని ఎవరు ఊహించలేదు. అల్లు అర్జున్తో సహా ఎవరు ఊహించలేదు. వాళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు కానీ ఇంత లోపల ఇది ముంచుకొస్తుందని కూడా వాళ్ళు అనుకోలేదు. రేవంత్ రెడ్డి నాకేం సంబంధం, చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అంటున్నాడు కానీ అది నిజం కాదు. పెద్దవి హై ప్రొఫైల్ అరెస్టులన్నీ కూడా
పెద్ద తలకాయలకు తెలియకుండా చెప్పకుండా వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే అది మళ్ళీ పోలీసుల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇది పైనుంచి కింద దాకా అంటే ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, డీజీపీ వీళ్ళందరికీ తెలిసే ఈ అరెస్ట్ జరిగింది. బట్ ఈ అరెస్ట్ ని వాళ్ళు ఎందుకు అలౌ చేశారు? అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన మొన్న ఫిబ్రవరిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడే అయినప్పటికీ కూడా ఆయన అల్లుడిని అరెస్ట్ చేశారు. ఆ మాట కూడా రేవంత్ రెడ్డి అన్నారనుకోండి, చూడండి మేము ఎంత నిజాయితీగా ఉన్నామో. దీన్ని మనం నమ్ముతామా? నిజంగానే ఈ దేశంలో చట్టం తన పని తాను చేసుకుంటుందా? పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు ఒకే న్యాయం జరుగుతుందా? జరగదు అని మనకు తెలుసు. కానీ ఈ అరెస్ట్ ఎందుకు చేశారనేది నాకైతే ఇప్పటికీ పజిలే. నాకు తెలిస్తే నేను ఈ విషయం తప్పకుండా మళ్ళీ మీ ముందుకు వచ్చి చెప్తాను. నా అంచనా ఏంటంటే జనరల్గా ఇలాంటివన్నీ కూడా ప్రజల దృష్టి మళ్లించడానికే చేస్తారు. ఒకవైపు లగచర్ల రైతుకు బేడీలు వేయటము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీద చాలా విమర్శలు వస్తున్నాయి. సో వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించడానికే ఈ అరెస్ట్ చేశారా అని కూడా నేను అనుకుంటున్నాను. సో ఇది ఈ అరెస్ట్కి సంబంధించి ఉన్న లీగల్, మోరల్ అండ్ పొలిటికల్ అంశాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. అట్లాగే ఈ ఛానల్ నడపటానికి మీ వంతుగా సాయం చేయండి. మెంబర్స్గా చేరండి, లేదా యూపీఐ ఐడిని కూడా నేను మధ్య మధ్యలో స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను, దాంతో అయినా కూడా మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.